హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే బేజా ఫ్రైని చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాను. బేజా ఫ్రై అంటే గోట్ బ్రెయిన్ ఉంటుంది కదా, ఆ బ్రెయిన్తో ఫ్రైని చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. ఇది కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న గోట్ బ్రెయిన్ ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మేక మెదుడుని ఒకటే తీసుకున్నాను. మీరు కావాలంటే 2 అయినా 3 అయినా తీసుకొని ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు గోట్ బ్రెయిన్ వేసిన తర్వాత ఒక్కసారి ఇలా నెమ్మదిగా కలిపేసి మూత క్లోజ్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇలా నెమ్మదిగా ఇలా అట్ల కాడుతోని ఇలా కొద్దిగా పీసెస్లా కట్ చేయండి. మనకి ఇలా పీసెస్లా కట్ చేస్తే మనకి బాగా ఉడికిపోతుంది అనమాట, లేదంటే అలాగే పచ్చిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా పీసెస్లా కట్ చేసి మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనిస్తే మనకి స్లోగానే చాలా బాగా మగ్గిపోతుంది, అడుగంటకుండా బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా ఈ లోపు మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బేజా ఫ్రై రెడీ. ఈ బేజా ఫ్రైని చిన్న పిల్లలకి పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి. కొద్దిగా కారపుప్పు లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎగ్ బుర్జీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా చపాతీలోకి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినా కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.